अस्सलाम वालेकुम హాయ్ హలో నమస్తే నేను మీ ఖ్వాజా మైనుద్దీన్ అస్సలాం వాలేకుం హాయ్ హలో నమస్తే నేను మీ ఖ్వాజా మైనుద్దీన్ యాక్చువల్గా మనము నవాబ్స్ కిచెన్లో చాలా రోజుల నుంచి వెజిటబుల్ బిర్యానీ చేయమని చాలా కామెంట్స్ వస్తున్నాయి. మేము కూడా అలాగే ప్లాన్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్గా అదే టైంలో మనకి ఒక స్పాన్సర్ పిల్లలకి జాక్ ఫ్రూట్ బిర్యానీ తినిపిస్తారా అని అడిగారు. వెంటనే మేము యాక్సెప్ట్ చేసాం. అందులో ఈ సీజన్లో స్టార్టింగ్ టైంలో మనకు జాక్ ఫ్రూట్ దొరకడం కొంచెం కష్టమే, కానీ మార్కెట్లో ఆర్డర్ ఇచ్చి పర్టికులర్గా పిల్లల కోసం ఈ సీజన్లో ఫస్ట్ మేమే జాక్ ఫ్రూట్ బిర్యానీ తినిపించాలనే ఉద్దేశంతో స్పెషల్ ఆర్డర్ మీద ఈ జాక్ ఫ్రూట్స్ తెప్పించాం. మీరు ఎప్పుడైనా పనసకాయ బిర్యానీ చేయాలంటే పండితే కొంచెం పండినా కూడా ఆ బిర్యానీకి అవి పనికిరావు. యాక్చువల్గా ఎంత పచ్చిగా ఉండి ఎంత తక్కువ సైజు ఉంటే అంత మంచి బిర్యానీ అవుతుంది, అంత టేస్టీ కూడా ఉంటుంది. యాక్చువల్గా వీటిని కట్ చేసే ప్రాసెస్ కూడా ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఉంది. ఒకసారి కత్తితో కొంచెం ఘాటు పెట్టగానే ఒక జిగురు లాంటి పదార్థం మన చేతులకి అంతా అంటుకుపోతుంది. దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఈ మంచి నూనెని చేతులకి ఇలా అప్లై చేసుకొని ఎప్పుడైతే కత్తితో ఘాటు పెట్టామో అక్కడ కూడా ఆయిల్ని అప్లై చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాక ముందైతే ఆ ప్రాసెస్ చూపిద్దాం, ఆ తర్వాత మనం బిర్యానీ ప్రాసెస్ చూద్దాం. ముందుగా అయితే జాక్ ఫ్రూట్ని ముక్కలుగా కట్ చేద్దాం. ఏదైతే పనసకాయని మనం కట్ చేస్తున్నామో కట్ చేసాక చిన్న చిన్న ముక్కలు చేయడానికి ముందే దీని మీద ఏదైతే దళసరిగా ఈ ముళ్ళులాగా ఏదైతే స్కిన్ ఉందో ఈ పై లేయర్ ఈ పొరని మొత్తం తీసేశాక దీని మధ్యలో ఉన్న కాండం ఏదైతే గట్టిగా ఉందో అది కూడా రిమూవ్ చేసి ఈ మధ్యలో ఉన్న ఫ్లెష్ ఏదైతే విత్తనాలు ఉన్నాయో యాక్చువల్గా ఇంకా పచ్చిగా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మనకి ఇది ట్రావెలింగ్లో వచ్చేసరికి ఈ కలర్ వచ్చింది, అయినా అద్భుతంగా కుదురుతుంది. వీటిని పీసెస్ చేయడానికి ముందు ఈ పైన స్కిన్ ఈ మధ్యలో ఉన్న దళసరి ఈ గట్టిగా ఉన్న హార్డ్గా ఉన్న ఈ కాండం కూడా తీసేసి పీసెస్ చేశాక దీన్ని కనుక మనం గాల్లో ఇలాగే బయట పెట్టేస్తే కాల్షియం ఎక్కువగా కంటెంట్ ఉండడం వల్ల ఆక్సిజన్ వల్ల రియాక్ట్ అయ్యి ఇది బ్లాక్ షేడ్లోకి అయిపోతాయి పీసెస్ అన్నీ. అలా అవ్వకుండా సాల్ట్ యాడ్ చేసిన వాటర్లో ఈ ముక్కల్ని ముందే నానబెట్టి పెట్టుకుందాం, ఏదైతే మిగతా ప్రాసెస్ అయ్యేంతలోపు. ముందుగా వాటర్లో సాల్ట్ యాడ్ చేద్దాం. ఏదైతే మనం పీసెస్ చేసామో జాక్ ఫ్రూట్ పీసెస్ అన్నిటినీ సాల్టెడ్ వాటర్లో చాలాసేపు నానబెట్టాము. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం దీని మీద లగన్ పెట్టేసి దీంట్లో మనం కుకింగ్ ఆయిల్ యాడ్ చేద్దాం. కుకింగ్ ఆయిల్ నూనె వేడైన వెంటనే ఏదైతే మనం పీసెస్ చేసి పెట్టామో జాక్ ఫ్రూట్ అవి దీంట్లో యాడ్ చేద్దాం.
ఏవైతే పనసకాయ ముక్కలు ఉన్నాయో అవి నూనెలో చక్కగా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వేగించాక కొంచెం కలర్ మారిన వెంటనే ఈ ముక్కలన్నీ తీసి మనం ఈ బౌల్లోకి యాడ్ చేద్దాం. ఇదే లగన్లో మనం కుకింగ్ ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ వేడైపోయింది. దీంట్లోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు చక్కగా బ్రౌనిష్ షేడ్లోకి మారిన వెంటనే దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. వీటితో పాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. చక్కగా కలిపేశాక దీంట్లోనే మనం కొంచెం పసుపు కొంచెం కారం యాడ్ చేద్దాం. పసుపు, మిర్చి పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, దీంట్లోనే మనం కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఎప్పుడైతే ఆనియన్స్ మసాలాలతో పాటు చక్కగా ఉడికి ఆయిల్ సెపరేట్ అవుతుందో ఇమీడియట్లీ మనం దీంట్లో ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ దీంట్లో యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం పెరుగు యాడ్ చేద్దాం. తగినంత ఉప్పు యాడ్ చేద్దాం. అన్ని మసాలాల్లో యాక్చువల్గా టమాటో ప్యూరీ ఇంకా పెరుగు ఆనియన్స్ చక్కగా ఉడికాక ఎప్పుడైతే ఆయిల్ పైన తేరుతుందో అప్పుడే మనం ముందుగానే బాయిల్ చేసి ఏదైతే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దీంట్లోకి యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం కొన్ని వేడి నీళ్ళు కూడా యాడ్ చేద్దాం. ఏవైతే జాక్ ఫ్రూట్ పీసెస్ ఉన్నాయో అవి బాయిల్ అవుతున్నాయి. ఇంకోవైపు మనం రైస్ బాయిలింగ్ ప్రాసెస్ కోసం దీంట్లోనే మనం నిమ్మకాయ ముక్కతో పాటు రా స్పైసెస్ సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. ఇవి చక్కగా మరిగాక దీంట్లోనే మనం బియ్యం యాడ్ చేద్దాం.
ఒకవైపు మనం బిర్యానీకి కావాల్సిన గ్రేవీ ప్రిపేర్ అవుతుంది, మరోవైపు యాక్చువల్గా స్పాన్సర్ కోరిక మేరకు మనం ఆప్రికాట్ డిలైట్ కూడా పిల్లలకి తినిపిస్తున్నాము. ఈ ప్రాసెస్ ఒకవేళ డీటెయిల్గా మీకు కావాలంటే మన పాత వీడియోల్లో ఈ ప్రాసెస్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే ఆ వీడియో కూడా చూడొచ్చు. ఒకవైపు పిల్లలకి ఆప్రికాట్ డిలైట్ చాలా ఇష్టం, ఆ ప్రాసెస్ని మేము డీటెయిల్గా ఈ వీడియోలో చూపించలేకపోతున్నాము. కానీ బిర్యానీ ఒకవైపు ప్రిపేర్ అవుతుంది కాబట్టి దాంట్లోనే మనం పెరుగు యాడ్ చేద్దాం.